హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మరి ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి స్టేట్ ర్యాంకులు రావాలి, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా మీ పిల్లల యొక్క రీడింగ్ స్కిల్స్ని, రైటింగ్ స్కిల్స్ని పరీక్షించారా? లేకపోతే ఒక్కసారి మీ పిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడట్లేదని తపన పడుతున్నారు, కానీ కనీసం మాతృభాషలో తెలుగులోనైనా వారు వారి భావాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అని ఆలోచించారా? ఒక్కసారి సమ్మర్ హాలిడేస్ రోజుకి ఒక 10 నిమిషాలు మీ పిల్లల పక్కన కూర్చొని ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ ఎలాగున్నాయో చూడండి. ఒకప్పుడు మనం తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి పెద్దవాళ్ళు ఈ రోజున ఎంతో కొంత హిందీ మాట్లాడగలుగుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, తెలుగును పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. సోకాల్డ్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుంటున్న ఈ జనరేషన్ పిల్లలకి ఇటు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ గురించి చెప్పనక్కర్నే లేదు. మరి ఇలాగా పిల్లలకి ర్యాంకులు, మార్కులకి కోసం బట్టి పట్టిస్తూ చదువుతున్న స్కూల్స్కి స్వస్తి పలకండి. పిల్లలకి మినిమం రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ నేర్పించే పాఠశాలని మీరు చూస్ చేసుకోండి. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో అనర్గళంగా స్టేజీలకి స్పీచ్ ఇవ్వక్కర్లేదండి. ఒక ఇంటికి ఒక గెస్ట్ వస్తే రండి అంకుల్, రండి ఆంటీ అని లోపల కూర్చోబెట్టి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి వారితో 2 నిమిషాలు మాట్లాడి అమ్మా నాన్న వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయేటటువంటి ఒక సభ్యత, సంస్కారం, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకు కావాలి. అవి మీ పిల్లలకు ఉన్నాయా లేవా ఒక్కసారి పరిశీలించండి. మరి అవి టీచర్లు వచ్చి చెప్తున్నారా లేదా, స్కూల్లో నేర్పిస్తున్నారా లేదా చూడండి. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులకి అంత తీరిక లేదు. కాబట్టి అది ఎవరు నేర్పించాలి? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్న స్కూల్స్లో నేర్పించాలి, టీచర్స్ నేర్పించాలి. అది జరుగుతుందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. మరి మన ఐఐటి చుక్కారామయ్య హై స్కూల్ ముఖ్య ఉద్దేశమే ఆల్రౌండ్ డెవలప్మెంట్, క్యారెక్టర్ అండ్ బిహేవియర్ అండ్ మినిమం రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. అందుకే కదా క్లాస్లో అతి తక్కువ స్ట్రెంత్ తీసుకొని దాంట్లో కూడా ఎవరికైతే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్లో ఇబ్బంది పడుతున్నారో బేసిక్ క్లాస్గా తీసుకొని వాళ్ళని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి బేసిక్ స్కిల్స్ని నేర్పిస్తూ, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్న ఐఐటి చుక్కారామయ్య హై స్కూల్లో మీరు, మీ పిల్లలు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.